హాయ్ అండి. అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి 55. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే మీకు మా ఊరి తిరణాలను చూపిస్తానండి. ఆహ్, ఎప్పటిలా కాకుండా తిరణాల చరిత్ర ఏంటి? ఎప్పటినుంచి సాగుతున్నాయి తిరణాలు అనేది వాళ్ళ మాటల్లో అక్కడ ఉంటారు కదండీ పెద్దలు. వాళ్ళ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు కూడా తెలీదండి. నేను పుట్టక ముందు నుంచి జరుగుతున్నాయి. మా ఊరి తిరణాలంటే మా పంచాయతీ అనమాట. మా పంచాయతీలోని నందిగూడెం అనే గ్రామంలో పొలాల్లో జరుగుతాయండి. గ్రామం పక్కన శ్రీ శ్రీ దుర్గమ్మ తల్లి, పెదింట్లమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలనమాట. నాకు కొంచెం హెల్త్ బాలేదండి. గొంతయితే కొంచెం బొంగురుగా ఉంది, దగ్గొస్తుంది. ఎవరో గాని కామెంట్‌కి పెట్టారండి, మీ ఊరి తిరణాలు ఎప్పుడు అనేసి. ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇవాళ మూడో రోజనమాట. మా ఊరి తిరణాలకి మూడో రోజు. ఆదివారం ఇవాళ. మీరు ఈ వీడియో చూసే టయానికి తిరణాలు లాస్ట్‌కొచ్చేస్తాయండి. తిరణాలు జరిగే ప్రదేశానికైతే రావడం జరిగిందండి. మా ఊరి నుండి ఇక్కడికి 2.5 కిలోమీటర్లు ఉంటుందండి. మా పంచాయతీ పరిధిలోనేనండి తిరణాలు జరిగేది. ఇక్కడ వచ్చేసి 2 టెంపుల్స్ ఉంటాయండి. ఇక్కడో టెంపుల్, అలాగే లోపలికి ఇంకో టెంపుల్ ఉంటుందండి. మెయిన్ తిరణాలు అక్కడ జరుగుతాయి. అయితే ఇది మన సబ్స్క్రైబర్ అయిన శేషబాబు గారి పొలం అండి. నందిగూడెం శేషబాబు గారు హైదరాబాద్లో ఉంటారనమాట. ఆయన కూడా ఇప్పుడు మీరు చూద్దురు. వాళ్ళ పొలంలో ఇక్కడ కట్టించడం జరిగిందండి. ఇక శేషబాబు గారైతే ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినా కలిసి పలకరించి వెళ్తూ ఉంటారండి. మేము హైదరాబాద్లో ఉన్నా సరే నీ వీడియోస్లో నీ చుట్టుపక్కల ఊరి పక్కల ప్రదేశాలు చూసి మన ఊరిని చూసినట్టు ఫీల్ అవుతూ ఉంటామని చెప్తూ ఉంటారండి. తనేనండి శేషబాబు గారు, బొల్లారెడ్డి శేషబాబు గారు, నందిగూడెం. చాలా బాగా పలకరిస్తారండి. ఇప్పుడు ఈ గుడి యొక్క చరిత్ర అయితే వాళ్ళ నాన్నగారి మాటల్లో మనం విందాము. శేషబాబు గారి వాళ్ళ నాన్నగారు అయితే వాళ్ళ తాతలు ఈ టెంపుల్ని నిర్మించడం జరిగిందంటండి. వాళ్ళ శేషబాబు గారి వాళ్ళ నాన్నగారి మాటల్లో మనమైతే ఇప్పుడు విందాము. సరేనండి. అలాగే ఈ పెద్ద ఆయన అయితే హాయ్ చెప్తానన్నారు వీడియోలో చాలా సరదాగా. మా మండలంలోని రాంపాలెం అనే గ్రామం నుండి వచ్చారంట. వీడియో అయితే ఎందుకు మ్యూట్లో పెట్టడం జరిగిందంటే అక్కడ మైక్ సెట్లో సాంగ్ రావడం జరిగిందనమాట. ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ పడుతుందన్న ఉద్దేశంతో మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇంకా ఇదైతే విఘ్నేశ్వర ఆలయం అంట. ఇది నూతనంగా నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్కి అయితే నేను ఇదివరకు ఒకసారి మామూలుగా తిరణాలు జరగక ముందు ఒకసారి వచ్చి చూడడం జరిగిందండి. ఇదివరకు 2 years బ్యాక్ అనమాట. మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ టెంపుల్ అసలు 2 టెంపుల్స్ ఉండడానికి కారణం ఏంటి? ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందండి పూర్వం? చెప్పండి. నా పేరు మాత్రం బొల్లారెడ్డి ఏడుకొండలరావు గారు అంటారు. బొల్లారెడ్డి ఏడుకొండల గారు అంటారు. మా నాన్నగారి పేరు బొల్లారెడ్డి శేషన్న గారు. అయితే ఈ ఇక్కడ కట్టడానికి కారణం అసలు ఏంటంటే ఈ కనకదుర్గమ్మ అనేటువంటిది ఒక దేవత, ఆ రోజుల్లోనే దేవత. అయితే నేను ఇక్కడ కనకదుర్గమ్మని నన్ను ఇక్కడ గుడిగట్టి పూజించాలని మా నాన్నగారిని చాలా రోజుల మట్టి వేధించింది ఆవిడ. అయితే మా నాన్నగారు మంచి వ్యవసాయకుడు ఆయన ఆ రోజుల్లోనే. అయితే ఏమన్నాడంటే మేము రాత్రులు పగలు మా పిల్లలు మేము అందరూ తిరుగుతుంటాము, కనకదుర్గమ్మ అంటే మా వల్ల కాదు, ఆవిడని పోషించాలంటే చాలా కష్టము, అందుచేత మేము గుడి కట్టాలేమో అనేటువంటిది ఆయన చెప్పాడు. చెప్పే లోపల అలాగ ఉండగా కొన్ని రోజులకి మా నాన్నగారికి మరి ఆయనకి ఏ సంకల్పం కలిగిందో ఎందుకు ఆయన అగ్రీడ్ అది కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ హౌస్, దిస్ టెంపుల్. అయితే ఆ విధంగా ఉండేటప్పటికి అలా కొద్ది రోజులు ఇది అంతా ఎప్పుడు అవుతుందంటే కొంచెం ఎస్పెన్స్ గా 1955లో ఎలక్షన్ అయి ఉంటుంది. అప్పుడు ఐ వాజ్ బోర్న్ ఇన్ 1941. ఆ రోజుల్లో నేను ఎక్కడో ఫస్ట్ ఫార్మర్ సెకండ్ ఫార్మర్ చదువుకుంటా కానీ అటు ఇటు తిరుగుతున్నాను. ఊర్లోకి వస్తే జనం చూస్తే ఇంత సందర్గా ఉన్నారేంటి, మన ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామేటో అనుకున్నాను. ఈ తర్జన భర్జనలో 1955 కానీ 57లో కానీ నాన్నగారు అగ్రీ అయ్యి ఈ గుడి కడతానికి ఒప్పుకున్నాడు.
అలాగే దినదిన ప్రవర్ధంగానే అని నాన్నగారు ఉండే ఆయన ఆధ్వర్యాన మాకు ఇంకా అన్నగారు నలుగురు అన్నదమ్ములు మేము, నేను మూడో వాడిని. ఆ అన్నదమ్ములతోటి ఇక్కడ మా నాన్నగారి కార్యక్రమం చేశారు దీన్ని. అలాగే దినదిన ప్రవర్ధమానంగా నాన్నగారు అనంతరం ఈ స్థలం నాకు రావడంతో ఈ అమ్మవారి కార్యక్రమం నా మీద పడింది. నేను కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకుని బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారి కార్యక్రమం ఈ విధంగా చేస్తున్నాను. ఎలవేల్పుగా మా ఇంటిలో వెలిసింది కనుక ఈ యొక్క కార్యక్రమం మేము తప్పనిగా చేయాలనేటువంటి తపనతోటి నేను మా పిల్లలు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయగలుగుతున్నాము. అదే కాకుండా ప్రతి రోజున కూడా అమ్మవారిని తెల్లవారుజామున 3 o'clock లేచి వచ్చి అమ్మవారిని శుభ్రం చేసి అమ్మవారిని పూలతో అలంకరించి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని నేనే అమ్మవారి 108 నామాలు పిల్లల గోత్రనామాలు స్వచ్ఛందంగా చదువుకుంటాను. అది నా పూర్వజన సుకృతమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అటువంటి టైంలో ఏ ఒక్క వ్యాపారికైనా వెళ్ళిపోవాలనే తపన మనసులో లేకుండా అమ్మవారి పూజ మనకు నిష్టమైనది నిర్దిష్టమైనది చేయాలి, నేను అందుకోసమే పుట్టబడినానేమో అనేటువంటి ఆశ ప్రేమ భక్తితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పటికి నిర్విరామంగా నేను ఎలాగే చేస్తున్నాను. అది ఇప్పుడు అక్కడ టెంపుల్ ఉంది కదా, అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఈ లోపల కొంతమంది అక్కడ గుడి కట్టి మనం కూడా ఇక్కడ ఏదో చేయాలనే తపన పడి కొంతమంది ఏదో చేసుకున్నారు వారి తగ్గట్టుగా ఆ రోజుల్లోనూ. అంటే ఇది ముందా అది ముందండి? అసలు వెళ్ళడం అంటే ఇదే ముందు. మొట్టమొదటి ఇక్కడ కట్టమని ఆవిడ గొడవ చేస్తున్నాడు. అయితే నాన్నగారు ఈ విషయంలో నేను రాత్రిలో పిల్లలు ఇక్కడ తిరుగుతారు, అమ్మవారంటే మాటలు కాదు, మేము పోషించలేమనేటువంటి భయం ఆ రోజుల్లోనూ. అందుచేత ఈ లోపల ఏం చేస్తున్నారంటే వాళ్ళ అబ్బాయి మనం ఎక్కడ ఎందుకు కట్టకూడదనే ఉద్దేశంలో కొంతమంది ఏదో వాళ్ళకి ఏం చేశారో నాకు తెలియదు, మొత్తం మీద వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేము కన్స్ట్రక్షన్ చేసుకుని మేము సింపుల్గా మాకు తగ్గట్టుగానే ఏదో ఎకనామికల్గా ఏదో కమర్షియల్గా కాకుండా మా వంశపారంపర్యంగా మేము అమ్మవారిని పూజించడానికి ఇక్కడ స్థానికంగా ఉండి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాను. నా పిల్లలు కూడా హైదరాబాద్లో ఉంటారు, ఉన్నా కానీ వాళ్ళు ఈ కార్యక్రమం వచ్చేటప్పటికి వచ్చి నాకు సహకరిస్తుంటారు ఇక్కడ. అది నా ఉద్దేశం. నిత్యము అమ్మవారికి నైవేద్యం పెడతాను, నిత్యము అమ్మవారి 108 నామాలు చదువుతాను, నా పిల్లల గోత్రనామాలు కూడా చదువుతాను. ఎందుకంటే ఈవిడి వల్ల నాకు కుటుంబం దినదిన ప్రవర్ధమానంగా పెరిగిందని ఒక ఆశ తపన మనసులో ఉంది కనుక అమ్మవారిని ఏమైనా మన వాస్తు ప్రకారంగా మన ఇంట్లో వెలిసింది కనుక ఈ గృహదేవత కనుక అటువంటి మహాశక్తి స్వరూపిని పూజ చేయడమే నా పూర్వజన సుకృతమని భావించి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేస్తున్నానండి. అది అంటే 1955 56 ఆ మధ్యన కట్టుంటారు. నేను ఈ గుడి కట్టేటప్పుడు దగ్గరికి వస్తున్నంటే ఆ పరంజీ మీకు ఎక్కుతుందంటే నువ్వు పడిపోతావు ఎక్కవద్దని బయటికి గెంటేసేవారు. అందుచేత ఆ వయసులో కట్టుంటారని నేను అనుకుంటున్నాను. పూర్తిగా డేట్ కూడా నాకు తెలియదండి. అది జరిగిన విషయం. చాలా సంతోషం అండి, వివరంగా చెప్పినందుకు చాలా సంతోషం. వెరీ గుడ్. ఏమండి ఇటువంటి పుణ్యప్రదమైన కార్యం చేయాలంటే మానవ జన్మలో కూడా అది కూడా జన్మ సఫలీకృతం కావాలి, పూర్వజన సుకృతం కావాలి. ఎందుకంటే 3 to 5 అది దేవతా ముహూర్తం. ఆ టైంలో ఏ పురోహితుని పెట్టినా మీకు పూజ చేయరు. అటువంటి ముహూర్తంలో అమ్మవారి పూజ చేస్తున్నారంటే నా పూర్వజన సుకృతమే, అంతకంటే నాకేమీ అక్కర్లేదు కూడాను. అది నాకు కావాల్సింది పూజ. ఈ జన్మ తరించింది, ఇది చాలు నా జన్మకి. ఎందుకంటే నాకు ఏ తపన ఇది పంచాలి, ఇది చేయాలి, ఇది సంపాదించాలి అనేటువంటి కోరిక నాకు లేదు. నా పిల్లలు ఏదో అమ్మవారి వల్లే నేను ఈ స్టేజీకి వచ్చాను కూడా. తెలుసా అండి, ఒకనొకప్పుడు తాగితే కూడా మంచి లేదు నాన్నగారు నాకు ఇచ్చేటప్పటికి. ఆ రోజుల్లో నేను చాలా పూర్ ఎకనామికల్గా అయినప్పటికీ ఏదో విధంగా ఇవ్వాలంటే నా స్నేహితులు నా చుట్టాలు కలిసి చేద్దామంటే నన్ను ప్రోత్సహించారు, చేశాను. దినదిన ప్రవర్ధమానంగా వాటర్ పడింది, కరెంటు పెట్టాను, కోళ్ళు ఫరాలు చేసుకున్నాను, అమ్మవారి పూజ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఏమైనా కావాలంటారు జీవితానికి, నేను ఎవరి గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు. అమ్మ పూజ మాత్రం నిత్యం చేయాలనే కోరిక మనసులో ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంటుంది నాకు. ఇక ఆ టెంపుల్ని అయితే వీడియో తీయడం జరిగిందండి. ముందెళ్ళిన టెంపుల్ అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ అనమాట. అది ముందెళ్ళింది మెయిన్ రోడ్ పక్కన వస్తుంది. అది ఇప్పుడు వెళ్ళేది జాతర జరిగే టెంపుల్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఒక 1/2 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. ఇది ఈ రోడ్డు వచ్చేసి నందిగూడెం మా ఊరు, అలా గుడ్డుగూడెం, ఇంకా అలా దొండపూడి పోలవరం అలా వెళ్తుంది అనమాట ఈ రోడ్డు వచ్చేసి. ఇంక ఇవి ఏ రోజు ఏ ప్రోగ్రామ్ ఉన్నదన్నది మెనూ అన్నమాట ఇది. ఇంకా లోపలికైతే వచ్చేసానండి అక్కడి నుంచి. ఇంక ఇది సైకిల్ స్టాండ్. ఇక మెయిన్ తిరణాలు జరిగే ప్రదేశం అయితే ఇదేనండి. శ్రీ పెదింట్లమ్మ అమ్మవారు, శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అన్నమాట ఇది. గర్భగుడిలో ఉన్న భక్తులు బొమ్మలు దర్శనం చేసిన బయటకు వచ్చేవాళ్ళు భక్తులు కమిటీ వారికి పోలీసు వారికి కాంట్రాక్టర్గా పేరు పాటిస్తున్నాం.
దర్శన భక్తులు ప్రతి ఒక్కరికి బయటకు వచ్చి ఉన్న భక్తులకి దుర్గమ్మ తల్లి వారి దర్శనం సదా రక్షించాలని కొనసాగిస్తాం. వృత్తి వ్యాపార వ్యవసాయ ఆరోగ్యాన్ని కనకదుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి సదా రక్షించాలని కొనసాగిస్తున్నాం. అలాగే మంగళవారం నాడు ఉదయం 10 గంటల నుండి అమ్మవారి ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో కుటుంబ సమేతంగా అందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారి కోరిక ప్రసాదాలను స్వీకరించి అమ్మ కృపా కటాక్షాలకు ప్రార్థిస్తున్నాం. ఉన్నమిరెడ్డి సేటయ్య గారు మరి మంగళవారం జరుగుతున్న మహానదాన కార్యక్రమానికి 100 రూపాయలు బాగా వచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ కనకదుర్గమ్మ తల్లి సదా రక్షించాలని ప్రార్థిస్తున్నాం. అలాగే దర్శనమైన భక్తులు ప్రతి ఒక్కరు కూడా బయటకు రావాలని ప్రార్థిస్తున్నాం. ఉన్న భక్తులకు దర్శనం ఇబ్బంది కలగకుండా చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కొద్దిగా సహకరించాలని ప్రార్థిస్తున్నాం. ఒక్కరు కూడా పాత పట్టిసీమ వాస్తవంలో గుండెరెడ్డి వీరాంజనేయులు గారు మరి మంగళవారం వచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని కూడా కనకదుర్గమ్మ అష్టాదశ భగవంతాలు ఇచ్చి సదా రక్షించాలని ప్రార్థిస్తున్నాం. చిక్కాల వాస్తవుడు చిక్కాల సత్యనారాయణ గారు మరి మంగళవారం మహానదాన కార్యక్రమానికి 200 రూపాయలు బాగా ఇచ్చారంటే వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ అమరగన్న ముగ్గురం మూరుగన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి అష్టాదశ భగవంతాలు సదా రక్షించాలని ప్రార్థిస్తున్నాం. సజీవాపురం వాస్తవ్యులు ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి 300 రూపాయలు వివరంగా పంపించేవారు. వారిని వారి కుటుంబాన్ని వారు చేసే వృత్తి వ్యాపార వ్యవసాయ ఆరోగ్యాన్ని ఆ కనకదుర్గమ్మ తల్లి పెద్దమ్మ తల్లి వారికి అత్తైశ్వర్య భాగ్యాన్ని సదా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా పంపిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని వారు చేసే వృత్తి వ్యాపార వ్యవసాయ ఆరోగ్యాన్ని ఆ కనకదుర్గమ్మ తల్లి రక్షించాలని ప్రార్థిస్తున్నాం. మురళి గారు ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమాలు వెంకటలక్ష్మి గారు మరి మంగళవారం చిట్టిబాబు గారు ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా అలాగే మరి భక్తుల వాహనంలో అక్కడే మొత్తాలు ఎవరైనా వేసుకుంటే పెద్దవాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది. ఆ ఇబ్బంది లేకుండా చేయమంటే పగలైతే ఈ విధంగా ఉంటుందండి తిరునాళ్ళు. అలాగే రాత్రి కూడా చూద్దరు ఇదే వీడియోలో. రాత్రి ఎలా ఉంటుందో పగలు ఎలా ఉంటుందో అన్నది కూడా మీరు ఈ వీడియోలో చూద్దరు. ఇక రాత్రి అండి మళ్ళీ బయలుదేరడం జరిగింది. అందరం కలిసి అక్క ఫ్యామిలీ మేమందరం, అలాగే అక్క వాళ్ళ ఆడపడుచు భీమవరం నుంచి వచ్చారండి. అంటే మా బావ వాళ్ళ చెల్లి అందరం కలిసి వచ్చామండి. మళ్ళీ
blockbuster hit movie, the spicy movie, Tour Car. మంచి మాట పెట్టి చప్పటి కొడుతూ హుషారుగా బాబుకే బాబు కళ్యాణ్ బాబు తప్పకుండా ఓజీ సాంగ్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది కలిసారండి. ఫొటోస్ దిగారు. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళందరూ వాళ్ళనండి హాయ్ చెప్పడం జరిగింది. చాలామంది ఎక్కువ మంది ఫొటోస్ దిగారండి. హాయ్ చెప్పు అయ్యాన్, హాయ్ చెప్పు. కూడా హాయ్ చెప్పురా ముక్కు. ఈడు చెప్పట్లేదు, హాయ్ చెప్పట్లేదు. మీ ఇద్దరు కూడా హాయ్ చెప్పండి. అయితే నేను ఏమేమి కొన్నాను అన్నది ఇప్పుడు మీకు చూపిస్తానండి. మా తిరునాళ్ళలో ఇప్పటివరకు వచ్చి నేను సామాన్లు అయితే కొనలేదండి ఇన్ని సంవత్సరాలు. చిన్నప్పుడైతే బొమ్మలు ఆడుకునేవి ఇవన్నీ కొనేవాళ్ళమండి. ప్రతిరోజు వెళ్ళిపోయేవాళ్ళమండి చిన్నప్పుడైతే. ఇప్పుడైతే ఏదో ఒక రోజు అంతే. మీరు ఈ వీడియో వచ్చేసి తిరునాళ్ళ లాస్ట్ రోజు, అంటే ఇవాళ లాస్ట్ రోజు అండి, మంగళవారం అన్నమాట. చూస్తారు వీడియో. ఇవి అరిసెలు తీయడానికండి. అరిసెలు ఈ రెండు కలిపి 140 చెప్పారండి. 100 రూపాయలండి ఈ రెండు కలిపి తీసుకోవడము. తర్వాత ఈ రెండు అండి, ఇవి అరిసెలు ఒత్తుకోవడానికండి. అంటే అరిసెలు మూకు నుంచి తీసాక నూనె ఇలా పెట్టి ఇలా నూనె అంతా కిందకి వెళ్ళిపోవడానికి. మరి పని చేస్తాయో లేదో తెలియదు. ఈ రెండు కూడా 100 రూపాయలండి. ఇవి కూడా అంతే చెప్పారు, సేమ్ కాస్ట్. ఇవి 100కి ఇవి 100కి, ఇక్కడికి 200 అండి. తర్వాత ఇది ఇనప అట్ల పేనమని తీసుకున్నాము. మరి ఇనపదో కాదో తెలీదు, చాలా బరువుగా ఉందండి. ఇది వచ్చేసి 200 అండి. పర్లేదు అంటారా? ఇక్కడికి 400 అండి.
తర్వాత ఇది ఇనప మూకుడని తీసుకున్నామండి. ఇది అట్ల పెనం కంటే బరువుగా ఉందండి. ఇంకా ఇది వచ్చేసి 300 అండి. 350 చెప్పారు. అట్ల పెనమేమో 250 చెప్తే 200కి, ఇది 350 చెప్తే 300కి. ఇవన్నీ కలిపి 700 అండి. 700 సామాన్లు కొన్నాను మా ఊరి తిరణాల్లో. కొనాలంటే ఇంకా ఉన్నాయి. ఈ మధ్యన నేను కొన్ని వీడియోస్ చూస్తానండి. మనం వంటలు చేస్తే ఇనప వాటిలోనని చేయాలి, లేదంటే స్టీల్ వాటిలోనని చేయాలని చూపిస్తున్నారు. అందుకోసము ఇనప సామాన్లు కొన్నాను. ఇది కూరలు వండడానికైనా పప్పులు వండడానికైనా బాగుంటుందండి. సరేనండి, మరి ఉంటాను. బాయ్ బాయ్.